జిల్లెల్ల గ్రామ ప్రజలారా వినరండి మాట, మన జిల్లెల్ల గ్రామములో సాగింది ఒక బాట. టీబీ లేని భారతాన్ని చేద్దామంటూ గట్టిగా మొబైల్ ఎక్స్రే మన పల్లె దవాఖానాకు వచ్చింది చూడు రండి. 2 వారాల కంటే ఎక్కువగా తగ్గుతుంటే, సాయంత్రం పూట నీకు సన్న జ్వరం వస్తుంటే, బరువంతా తగ్గిపోయి నీరసంగా మారుతుంటే, నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకో. నేరెళ్ళ డాక్టర్ అమ్మ చంద్రికా రెడ్డి గారు లక్షణాలన్నీ చెప్పి వినిపించారు. సమయానికి చూసుకుంటే మేలు, ఆపద దూరమైపోతుంది తెలుసా. టీబీని తరిమేద్దాం, మన ఊరి కోసం నిలబడదా. ఉచితంగానే పరీక్షలు, ఉచితంగానే మందులు, భయం విడిచి రావాలే. టీబీని తరిమేద్దాం, ఆరోగ్యం మన గెలుపు. సర్పంచ్ రజితమ్మ ముందుండి నడిపించే, ఆశా వర్కర్లంతా ఇల్లిల్లు తిరిగొచ్చే, 100 మందికి పైగా ఎక్స్రేలు తీశారు. టీబీని తరిమేయగట్టి శపథం చేశారు. సర్కారు తోడుంది అందరూ కలిసుంటే, మన పల్లెగుండే ధైర్యంగా నిండుతుంటే, లక్షణం కనిపిస్తే ఆలస్యం వద్దు, తగుమట వినగానే పరీక్షకు వెళ్దాం. ఉచితంగా మందులున్నాయి, సర్కారు తోడుంది, భయం విడిరారండోయ్, మన ఆరోగ్యం ముఖ్యమంత్రి. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం, ఒక్క అడుగు ముందుకు వేయండి. టీబీని తరిమేద్దాం, మన ఊరి కోసం నిలబడదా. ఉచితంగానే పరీక్షలు, ఉచితంగానే మందులు, భయం విడిచి రావాలే. టీబీని తరిమేద్దాం, ఆరోగ్యం మన గెలుపు. మన ఇంటి తలుపు దగ్గరే పరీక్ష వచ్చేసింది, మన ఊరి నమ్మకమే. డాక్టర్ మేడం మాట్లాడుతుంది మీ గురించి, టీబీ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు ఏ విధంగా ఉంటుంది, టీబీ వస్తే ఏం చేయాలి, ఏ విధంగా జాగ్రత్త పడాలనేది. డాక్టర్ చంద్రికా రెడ్డి అని మేడం ఉన్నది. డాక్టర్ అమ్మ మీ గురించి మాట్లాడుతుంది, వినండి కొద్దిసేపు, ఓకేనా. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను నేరెళ్ళ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రికా రెడ్డి. ఇప్పుడు మనం ఈ రోజు ఇక్కడ ఎక్స్రే క్యాంప్ కండక్ట్ చేసుకుంటున్నాము. మెయిన్గా ఈ ఎక్స్రే క్యాంప్ ఎవరి కోసం అంటే, టీబీ పేషెంట్స్ ఉంటారు కదా, మెయిన్గా ఎక్కువ ఏజ్ వాళ్ళు అయ్యేసరికి మీకు అక్కడికి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ఇక్కడికి మొబైల్ ఎక్స్రే అనేది మనకు అందుబాటులో వచ్చింది. ఇది ప్రతి డిస్ట్రిక్ట్లో క్యాంప్ లాగా కండక్ట్ చేసి అన్ని సబ్ సెంటర్స్లలో మనం కండక్ట్ చేస్తున్నాం. దీని మెయిన్ ఏంటంటే, ఈ ఎక్స్రే అనేది మెయిన్గా టీబీ పేషెంట్స్ అంటే లక్షణాలు ఎలా ఉంటాయంటే, అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండాలని రూల్ ఉండదు. కొందరికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, ఇంకా కొంతమందికి వేరే సిమ్టమ్స్ ఉంటాయి. మెయిన్ గా దీంట్లో ఏముంటదంటే, జ్వరం ఉంటది, 2 వారాలకు మించి జ్వరం ఉంటది, మళ్ళీ 2 వారాలకు మించి దగ్గు అనేది ఉంటది, దగ్గుతో పాటు తెమ్మడ వస్తుంది,
కొంతమందికి తెమడతో పాటు రక్తం కూడా వస్తుంది దగ్గుతుంటే, అర్థమవుతుందా? కొంతమందికి ఆకలి లేకపోవడము, బరువు తగ్గడము, రాత్రిలో చెమటలు రావడము, ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇంకా నెక్ దగ్గర వాపు అనేది వస్తూ ఉంటుంది అనమాట. మెయిన్గా ఈ సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ వీక్ అయిపోతారు, చాతన అవ్వట్లేదు, అలసిపోతారు అని అంటారు కదా, అవన్నీ మెయిన్గా ఈ టీబీ యొక్క లక్షణాలు అనమాట. ఇవన్నీ ఉన్న వాళ్ళకి వెంటనే మనము ఎక్స్రే తీస్తే దాంతో మనకి ఎంతవరకు టీబీ లక్షణాలు ఉన్నాయి, ఇది టీబీ లక్షణాలా ఇంకా వేరే లక్షణాలా అనేవి చూసుకోవడానికి మనము ఎక్స్రే అనేది తీసుకుంటున్నాం. మెయిన్ గా అన్ని మా ఫోన్ కి వస్తాయి, దాంట్లో ఫోన్ లో చూసి మేము చెప్తాము. దానికి అవసరం ఇప్పుడు ఏంటంటే ఎక్స్రేలో నార్మల్ అబ్నార్మల్ అని వస్తుంది అనమాట. నార్మల్ ఉన్న వాళ్ళకి మేము నార్మల్ అని చెప్తాము. అబ్నార్మల్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే తెమడ పరీక్ష తీసుకొని రావాలి, డబ్బాలో తెమడ పట్టుకొని రావాలి. మేము ఎవరైతే పేర్లు చెప్తామో మీరు ఆ పేర్లు వాళ్ళు తెమ్మడ పట్టుకొని వస్తే ఆ తెమ్మడతోని కూడా ఇంకో టెస్ట్ చేస్తాం. ఓన్లీ ఎక్స్రేతోనే కాకుండా తెమ్మడ పరీక్షతో తెలుస్తుంది మనకి. అంటే మనకి ఎక్స్రే ఫైండింగ్స్ తోని కొన్ని తెలుస్తాయి, ఇంకా కొంతమందికి తెమ్మడ పరీక్షతో తెలుస్తాయి. ఇప్పుడు ఎవరైతే అబ్నార్మల్ అని వస్తుందని చెప్తామో వాళ్ళందరూ నెక్స్ట్ డే మార్నింగ్ దగ్గి మీరు పొద్దున్న లేవగానే దగ్గి ఒక డబ్బాలో తీసుకొని రావాలి. మీకు అందరికీ మేము డబ్బాలు ఇస్తామన్నమాట, దాంట్లో తీసుకొని రావాలి. ఇంకా ఏమన్నా అవసరం ఉంటే ఇంకా కొంచెం ఎక్స్రేలో మాకు బాగా ఏమన్నా ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తే సిరిసిల్ల గవర్నమెంట్కి పంపిస్తాం. ఓకేనా? అక్కడ చూసుకున్న తర్వాత అది అంటే నార్మల్ ఇంజెక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా, లేకపోతే గోళీలు పెట్టాల్సిన అవసరం ఏముంటుందా, లేకపోతే ఇంకా టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముంటుందా అనేది మేము చెప్తాం. ఓకేనా? దీనిలో మెయిన్గా ఇంకా ఈ టీబీ అనేది కొంతమందికి సైలెంట్ గా కూడా కొంతమందికి ఉంటుంది. వాళ్ళు ఎవరంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు, 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు, ఇంకా HIV పేషెంట్స్, ఇంకా కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది, డయాలసిస్ ఉంటుంది కదా దానికి సంబంధించిన వాళ్ళు, ఇంకా కీమోథెరపీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా క్యాన్సర్ వాళ్ళు వీళ్ళు మెయిన్ గా దీంట్లో తీసుకుంటారు. ఇంకా BMI అంటే మనకి BMI అనేది ఉంటుంది, బరువు అనేది వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు కానీ వయసుకు తగ్గట్టు కానీ ఉండకుండా బాగా వెయిట్ లాస్ అయిపోతున్న వాళ్ళకి, BMI బిలో 18 ఉన్న వాళ్ళకి మనము ఈ ఎక్స్రే అనేది కూడా తీస్తాము. మెయిన్గా ఇలాంటి కేటగిరీస్ ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఓన్లీ టీబీ పేషెంట్స్ కే కాకుండా వీళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఆ కేటగిరీ వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకొని మనం ఎక్స్రే అనేది తీస్తాము. ఓకేనా? మీరు అందరూ మేము చెప్తాము, మీ ఆశాస్తోని మేము చెప్తాం ఎవరు మా దగ్గర రావాలి, ఎవరు మీకు అక్కడే ఉంటారు అనేది మేము చెప్తాం. ఓకేనా? ఆశాస మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దీనికి కొంచెం టైం పడుతుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక 100 ఎక్స్రేలు వస్తాయి. నేను ఒక్కదాన్నే చూడాలి ఎక్స్రేలు అని. 100 ఎక్స్రేలు ఒకటే రోజు నేను చూడడానికి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, కొంచెం 1-2 రోజులు ఇబ్బంది పడవచ్చు, కొంచెం లేట్గా రావచ్చు. ఎందుకంటే నాకు కంటిన్యూస్ గా 4 days క్యాంప్ అనేది ఉంటుంది. అర్థమైనా? అన్ని వెంటనే కాకుండా కొంచెం టైం పడుతుంది. దాన్ని మీరు అందరూ ఉండండి, మేము అయితే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. జిల్లెల్ల గ్రామ ప్రజలారా వినరండి ఈ మాట, మన జిల్లెల్ల గ్రామములో సాగింది ఒక బాట. టీబీ లేని భారతాన్ని చేద్దామంటూ గట్టిగా మొబైల్ ఎక్స్రే మన పల్లె దవాఖానాకు వచ్చింది చూడు రండి. 2 వారాల కంటే ఎక్కువగా తగ్గుతుంటే, సాయంత్రం పూట నీకు సన్న జ్వరం వస్తుంటే, బరువంతా తగ్గిపోయి నీరసంగా మారుతుంటే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకో. నేరెళ్ళ డాక్టర్ అమ్మ చంద్రిక రెడ్డి గారు లక్షణాలన్నీ చెప్పి వినిపించారు. సమయానికి చూసుకుంటే మేలు, ఆపద దూరమైపోతుంది తెలుసా. టీబీని తరిమేద్దాం, మన ఊరి కోసం నిలబడదా. ఉచితంగానే పరీక్షలు, ఉచితంగా